అల్వాల్ డివిజన్ పరిధిలోని శ్రీ ఉమా మల్లీశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాస పూజా కార్యక్రమాలు రేపటి నుండి ఘనంగా జరగనున్నాయి. ఆలయ పండితులు పెద్ది శశిధర్, పెద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో రేపటి నుండి ప్రతిరోజు రుద్రాభిషేకం, సామూహిక వరలక్ష్మి వ్రతం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, శివ కళ్యాణం, శనిదేవునకు తైలాభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. పూజా వ్రతముల కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పండితులు కోరుతున్నారు. మనం అన్నయ్య సర్వభక్తజనులకు కూడాను శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసం అత్యద్భుతంగా మనందరికీ కూడాను వరాల పంటలను కురిపించేటువంటి యొక్క మాసం కాబట్టి ముఖ్యంగా స్త్రీలకనే కాకుండా పురుషులకు కూడా అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం. శ్రావణం శుక్రవారంతో ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని సరిగ్గా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఈ యొక్క శ్రావణ మాసంలో జరుగుతాయి. బ్రాహ్మణులకు జంధ్యాల పౌర్ణిమ, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడాను రాఖీ పౌర్ణిమ, ఇవన్నీ కూడాను విశేషమైనటువంటి పండుగలు ఈ యొక్క శ్రావణ మాసంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మన శివాలయంలో ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో మాసం అంటే ఈ నెలంతా కూడాను ఉదయం 5 గంటల నుంచి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదనంతరము అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అలాగే పుణ్యముకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మనందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటువంటి రోజు. కాబట్టి ఎవరికైనా వసతి లేనటువంటి వాళ్ళు పూజలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు కూడా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి పౌర్ణిమ రోజున ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ, ముఖ్యంగా అంటే ఇది యజ్ఞోపవీతం బ్రాహ్మణులు వేసుకుంటారు కాబట్టి మౌంచి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉపాకర్మ అంటే పిల్లలకు మొన్న ఉపనయనం అయిందనుకోండి, ఉపాకర్మ అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి పౌర్ణిమ రోజు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ పౌర్ణిమ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మాసం చివరిలో మహాశివరాత్రి, మాస శివరాత్రి రోజున ఈ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, దాని తదుపరి సాయంకాలము స్వామివారికి అమ్మవారికి ఊరేగింపు సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ నెలలో. కాబట్టి ఈ కార్యక్రమాలలో పాల్గొనదలిచినటువంటి భక్తులందరూ కూడాను దేవాలయానికి ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొని తరింతురుగా అని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా నెలంతా జరిగేటువంటి ఒక పూజకు మాత్రం 2500 రూపాయలు రుసుమును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అది ఎవరైతే చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అమావాస్య రోజు వరకే, అంటే ఈ రోజు వరకే వచ్చి వారి యొక్క గోత్రనామాలు రాయించినట్లయితే రేపు ఉదయం నుండి వారి పేరు మీద లోపల గర్భాలయంలో స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బయట అమ్మవారి పాదాల దగ్గర సహస్రనామార్చన, కుంకుమార్చన కూడా జరుగుతుంది. కుంకుమార్చనలో ఆడవాళ్ళంతా కూర్చోవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరింతురుగా. హరి